నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. నేటి క్రైస్తవ్యము ఎలా ఉందంటే లెక్క పెట్టలేనన్ని శాఖలుగా విడిపోయి ఉన్నారు. ఇది వాక్యానుసారమా? ఆలోచించండి. 1 కొరింథీ 1:12-13 ఏమన్నాడండి? మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపుల్లో వాడను, మరి ఒకడు నేను కేపా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నాను. నా తాత్పర్యము, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా అని అడుగుతున్నాడు. దీన్ని బట్టించి ఏమర్థమవుతుంది? శాఖలు ఖండిస్తున్నాడు దేవుడు. ఇందులోనే 10వ వచనములో ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభుని యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనిచున్నాను అన్నాడు. ఎవరు వేడుకున్నా, ఎవరి పేరట వేడుకున్నా ఈ విభజనలు మాత్రం కనబడతా ఉన్నాయి. మీరు అనొచ్చు, మీరు ఐక్యమవుతున్నామండి. ఎప్పుడు ఐక్యమవుతున్నారు? ఎప్పుడు ఒకటవుతున్నారు? మతోన్మాదులు దాడి చేస్తే భయపడి శరీరం కాపాడుకోవడానికి ఒకటవుతున్నారు, కానీ దేవుని వాక్యము కొరకైతే ఒకటవ్వట్లేదు. యోధా పత్రికలు ఏమన్నాడండి? 1:3 ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాశక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము, పరిశుద్ధులకు ఒక్కసారి బోధ ఇచ్చాడంట. ఒక సిద్ధాంతం, ఒక డాక్ట్రిన్. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను అన్నడలేదు. ఏమిటిది? మీ సిద్ధాంతం కోసం మీరు పోరాడుతున్నారు, నా సిద్ధాంతం కోసం నేను పోరాడుతున్నాను. మాది గొప్ప మాది గొప్ప అని అతిశయిస్తున్నాం. అతిశయించేవాడు దేనిని దర్శించాలి? ప్రభువును దర్శించాలి. కానీ మీ పాస్టర్ ఎవరో, మీ సేవకుడు ఎవరో, మీ సిద్ధాంతం మీద దాంట్లో అతిశయిస్తున్నాడు. సహోదరుడు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమని దావీదు మాట్లాడాడు. కానీ భౌతిక దాడుల విషయంలో ఒకటవుతున్నారు, కానీ ఆత్మ సంబంధ విషయంలో, వాక్య విషయంలో, వాక్య సిద్ధాంత విషయంలో, బోధ విషయంలో ఐక్యం అవ్వట్లేదు. ఇది చాలా తప్పు. క్రైస్తవ పెద్దలు, సేవకులు ఆలోచించండి. మనకు దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, బైబిల్ ఒక్కటే, అంటే బోధ ఒక్కటే, ఆయన స్థాపించిన సంఘము ఒక్కటే. మనం విడగొట్టాం, ఇది సరికాదు. ఖచ్చితంగా మీరందరూ ఆలోచిస్తేనే మంచిదని నేను ఆశిస్తూ తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు.